హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకో మంచి స్నాక్ రెసిపీతోటైతే మీ ముందుకొచ్చేసాను. ఈ రెసిపీ అయితే మనం పెసరపప్పుతోటైతే చేస్తాము. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ బియ్యం కూడా తీసుకుంటున్నా. మంచిగా వాష్ చేసేసి 2 అవర్స్ నానబెట్టేసుకోవాలి. తర్వాత అయితే మంచిగా వాటర్ అయితే ఒక్క డ్రాప్ కూడా ఉండకూడదండి. మంచిగా వంపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా జాలి గిన్నెల్లో ఏమైనా పెట్టేసామనుకోండి, మంచిగా వాటర్ అయితే మొత్తం వచ్చేస్తాయి. సో మంచిగా ఒక డ్రాప్ కూడా వాటర్ అయితే ఉండకూడదు. మంచిగా స్ట్రైన్ అయిపోవాలి వాటర్ అంతా. వాటర్ అంతా పోయిన తర్వాత అయితే మనం మిక్సీలో ఏ వాటర్ వేయకుండా జస్ట్ పప్పును మాత్రమే మిక్సీ పట్టేసుకోవాలి. యాలకులు, చిటికెడు సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా కచ్చా పచ్చగా, మరీ కచ్చా పచ్చా కాదు, మరీ సాఫ్ట్ అని కాదు, కాస్త పలుకుంది అనేటట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి 3/4 కప్పు దాకా బెల్లం తీసుకున్నా. కాస్త నేను స్వీట్ తక్కువ వేస్తున్నా. మీకు స్వీట్ అయితే సరిపోవాలి, ఎక్కువగానే ఉండాలనుకుంటే సేమ్ 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం అయితే తీసుకోవచ్చు. మంచిగా కరిగించేసుకోవాలి. పాకమేం అవసరం లేదు, బెల్లం అంతా కరిగిపోవాలి. ఇప్పుడు కరిగిపోయిన తర్వాత ఈ పప్పునైతే మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పప్పు అంతా మంచిగా పచ్చివాసన పోయి బాగా దగ్గర పడిపోయేదాకా అయితే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం స్లో చేసినా లేదంటే మంట ఎక్కువ పెట్టేసినా అడుగు అంటేస్తుంది అనమాట. సో మధ్య మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. పప్పు కదా మనం వేసాము. సో ఖచ్చితంగా అయితే నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. మంచిగా చూడండి అతుక్కోకుండా వచ్చేస్తుంది కదా. ఇంకా ఒక 3-4 మినిట్స్ ఉంటే అయిపోయినట్లే. మంచిగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక గిన్నెనైతే తీసుకొని దీనికి మంచిగా నెయ్యినైతే అప్లై చేసేసుకోవాలి. మంచిగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మన పెసరపప్పు మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఇలా చేత్తోటి మంచిగా అనేసుకోవాలి. సో మరీ మందం ఉండకూడదు, చూపిస్తాను మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఎంత మందం ఉండాలి ఏంటి అనేది. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, మందంగా ఉంటే లోపల ఉడుకుతుందో లేదో అనిపిస్తుంది, బట్ ఉడికిపోతుంది. కాస్త మందంగా చేసుకుంటే సరిపోతుంది. మంచిగా చేత్తోటి ఇలా స్ప్రెడ్ అయితే చేసేసుకోవాలి. మొత్తం పిండిని అలా చేత్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి ఇలా అనుకుంటే సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుందనమాట. ఇలా దీన్నైతే చేసేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఇది మొత్తం చల్లగా అయిపోవాలి. ఒక 20 మినిట్స్ కూడా పట్టొచ్చు. పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఇలా రౌండ్గా ఉన్నది ఏదైనా సరే మూత లాంటివి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. హాఫ్ మూన్స్ లాగా అనమాట. వీటిని చంద్రకాంతలు అంటారు. మీకు ఎవరికైనా ఈ రెసిపీ ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే అన్నిటినీ హాఫ్ మూన్స్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ మాత్రం మందం వచ్చాయన్నమాట. షేప్స్ అయితే మంచిగానే వస్తాయి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు విరగకుండా కూడా ఉంటాయన్నమాట. ఇలా అయితే చేసేసుకోవాలి. మొత్తం చేసేసుకున్న తర్వాత ఇన్ని అయితే అయినాయి అనమాట. ఇంకా మిగిలిపోయిన వాటిని ఇలా రౌండ్స్ గాను ఏదో ఒక షేప్ అలా చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా పిండి ఏదైనా కార్నర్స్కి మిగిలిపోయి ఉంటే. నేనైతే రౌండ్స్గా చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ అయితే మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిపోయింది. ముందే వేసేసాను, ఇది వేడెక్కిందో లేదో చూడటానికి ఒకటి. సో ఇప్పుడైతే మిగతావన్నీ కూడా వేసేసుకుందాం. మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మంట
ఆయిల్ వేడి మీడియం ఫ్లేమ్లో ఉందన్నప్పుడైతేనే మనం వీటిని వేసుకోవాలి. ఎక్కువ హై ఉండకూడదు, లో ఉండకూడదు. మంచిగా ఇలా ఎన్ని సరిపోతాయి అన్నైతే వేసేసుకొని ఆయిల్‌లో మంచిగా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి కలర్ అయినాయి కదా! సో, మాడిపోయాయి అనుకుంటారేమో అస్సలు కాదండి. కలర్ అలా కనిపిస్తున్నాయి. ఏం మాడలేదు. మంచిగా కాలినాయన్నమాట. సో, మంచి టేస్ట్ కూడా ఉన్నాయి. మాకైతే ఎలాంటి మాడిన టేస్ట్ అలా ఏం లేదనమాట. ఇవి రెడ్డిష్‌గా అలా అయిపోయినాయి అంతే జస్ట్. చూడండి చక్కగా ఇలా అయితే కాల్చుకొని పక్కన పెట్టేసుకొని మిగతావి కూడా ఇందులో వేసేసుకొని తీసేసుకోవాలి మంచిగా కాలిన తర్వాత. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఇవి కూడా ఒక బిస్కెట్ లాగా రస్కులు మా వారైతే రస్క్ ఉన్నట్లు ఉన్నాయి టేస్ట్. రస్కుల్లాగా అనిపిస్తున్నాయని చెప్పారు. మీరు ట్రై చేసి మీకు ఏ టేస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి ఇవైతే పర్ఫెక్ట్‌గా టర్న్ చేశాను టైంకి. ముందుటివైతే కాస్త లేట్ అయింది కాబట్టి ఎక్కువ కలర్ వచ్చేసింది. సో, ఒక్కొక్కటిగా అన్నిటిని టర్న్ చేసేసుకొని మంచిగా కాల్చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. లో ఫ్లేమ్, హై ఫ్లేమ్ అయితే ఉండకూడదు. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని అయితే పక్కన తీసేసుకుందాం. రెసిపీ అయితే చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, చాలా హెల్తీ వేలో కూడా ఉంది కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. సో, నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.